ఈరోజు మనం ఐసైట్ ప్రాబ్లం గురించి త్రిఫలాతో పాయసం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఐసైట్ ప్రాబ్లం గురించి ఒక మంచి ప్రిపరేషన్ అంటే ఒక పాయసం రెడీ చేస్తా అంటున్నారు. అందులో యాక్చువల్లీ త్రిఫలాతో పాయసం అండి. ఈ ప్రిపరేషన్ మనకు తెలియజేయడానికి ఐసైట్ ప్రాబ్లం ఎలా తగ్గుతుంది, ఇది మనం ఎలా తీసుకోవాలని ఈ విషయాలు మొత్తం తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ఎండి ఆయుర్వేద డాక్టర్ సుజితా చెల్ల గారు. మేడం ద్వారానే అసలు ఈ పాయసం ఎలా ప్రిపేర్ చేసుకొని ఎలా తీసుకోవాలో మేడం ద్వారా తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం, త్రిఫల చాలా సార్లు మీరు ప్రోగ్రాంలో చెప్పారు, త్రిఫలను రకరకాలుగా మనం తీసుకోవచ్చు అని చెప్పేసి. ఈరోజు చిన్నపిల్లలు ఇష్టంగా తింటారు అంటే ఐసైట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, అంటే పెద్దలు కూడా ఇష్టంగా తినొచ్చు త్రిఫలాన్ని పాయసం లాగా చేసుకొని తింటే అని చెప్పేసి అన్నారు కదా. ఆ ప్రిపరేషన్ మన ప్రేక్షకుల కోసం తెలియజేయండి. నార్మల్గా త్రిఫల అనేది చక్షుష్యం అంటాం అనమాట. సో ఇది త్రిఫల పౌడర్. సో త్రిఫలాలో మనకి 3 ఉంటాయి. ఓకే మ్యామ్. ఆమ్లకి అంటే ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ. సో దీన్ని నార్మల్గా మనం మెడిసిన్స్లో చాలా ఎక్కువగా వాడతాం, కన్ను మెడిసిన్స్లో. ఓకే. అయితే దీన్ని ఆహార పదార్థంగా కూడా అన్ని ఫుడ్ ఐటమ్స్లో మనం కలుపుకోవచ్చు. ఓకే మ్యామ్. అంటే దేంట్లో అయినా ఇది కలుపుకొని తినొచ్చు. సో ఇవాళ మనం దీంతో పాయసం ఎలా చేసుకొని తీసుకోవాలో చూద్దాం. ఓకే మ్యామ్. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నార్మల్గా పాయసంకి నెయ్యి, రైస్, పాలు, పటిక బెల్లము, ఇలాచి. రెగ్యులర్గా మనం పాయసం చేసినా కూడా చేస్తాం కదా, దాంతోపాటు ఎక్స్ట్రా మనకి కావాల్సింది త్రిఫల. సో దీంతో ఏంటంటే మెయిన్ బెనిఫిట్ మనకి కన్ను చూపు. ఇప్పుడు ఐ ప్రాబ్లం ఉన్న వాళ్ళ పిల్లలకి స్పెడ్స్ వస్తున్నాయి, లేకపోతే డ్రై అయి ఉంటుంది. అందరూ కూడా ల్యాప్టాప్ ముందు ఎక్కువగా వర్క్ చేయాల్సి వస్తుంది మధ్య కాలంలో. సో అలాంటి అన్ని కండిషన్స్లో కన్ను హెల్దీగా ఉంచుకోవడానికి ప్రివెంటివ్గా, మళ్ళీ ఏదైనా ప్రాబ్లం ఉంటే క్యూరేటివ్గా, 2 రకాలుగా మనకి ఇది ఫుడ్డే కాబట్టి అందరూ తీసుకోవచ్చు కాబట్టి ఇది బాగా పనిచేస్తుంది. సో ఓకే మేడం, స్టార్ట్ చేసేద్దాం. నానబెట్టిన బియ్యం ఉంటుంది కదా, ఇంత చాలు. మనం ఇంత కొంచెం చేసుకుందాం. కొంచెం లైట్గా నేతిలో వేయించేసుకొని, ఓకే మ్యామ్, ఆ తర్వాత నార్మల్గా కొన్ని వాటర్ పోయింది. ఓకే మ్యామ్. ఎంత వాటర్ వేసుకోవాలంటారు? అది మెత్తగా ఎంతవరకు? 2 నార్మల్గా రైస్ ఒకవేళ మనం 1 గ్లాస్ తీసుకుంటే 2 గ్లాసెస్ వాటర్ పోయాలి. ఇది కొంచెం ఒక హాఫ్ బాయిల్ అయిన తర్వాత మనం దీంట్లో మిల్క్ యాడ్ చేయాలి. ఓకే మ్యామ్. మేడం, అసలు ఐసైట్ ప్రాబ్లం చిన్నపిల్లల్లో ఇప్పుడు మనం కామన్గా చూస్తూ ఉన్నాము. పుట్టిన ప్రతి పిల్లోనికి ఐసైట్ ప్రాబ్లం వస్తూ ఉంది. దీనికి రీజన్స్ ఏమంటారు? జీన్సా లేకపోతే ఇంకేమన్నా? నార్మల్గా మనకి ఇప్పుడు మారిన ఆహారపు అలవాట్లు కావచ్చు, లేదా పద్ధతులు కావచ్చు. చాలాసార్లు మనం డిస్కస్ చేసాము. కాటుక చిన్నప్పుడు ఏంటంటే పుట్టిన పిల్లలకి మెడికేటెడ్గా మనకి, అంటే మన సాంప్రదాయం ప్రకారం ఆముదంతో చేసే కాటుక, నెయ్యితో చేసే కాటుక రకరకాల ప్లేసెస్లో పెట్టేవాళ్ళు. సో ఆ కాటుక రెగ్యులర్గా పెట్టడం వల్ల దాంట్లో ఉండే అటువంటి హెర్బల్ క్వాలిటీస్ అనేవి మన కంటికి వచ్చేవి. సో వాళ్ళకి ఐ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండేవి కావు. అది ఒకటి మెయిన్. ఇప్పుడు మనం చెయ్యట్లేదు కాబట్టి ఎక్కువ వస్తుంది. సెకండ్ వచ్చేసి ప్రకృతికి దగ్గరగా ఉన్నప్పుడు కళ్ళు అనేవి చాలా బాగా రిలాక్స్ అవుతాయి. అంటే గ్రీనరీని మనం ఎక్కువగా చూస్తూ ఉన్నా, లేదా వాటర్ ఫాల్స్ కావచ్చు, నేచర్ని ఎక్కువగా మనం చూస్తూ ఉన్నప్పుడు దానికి కళ్ళు అనేవి రిలాక్స్ అవుతూ ఉంటాయి. ఆహ్లాదం అంటారు కదా, అది అనిపిస్తుంది అనమాట. కానీ ఇప్పుడు మనం ఎప్పుడు కూడా క్లోజ్డ్ దాంట్లోనే ఉంటున్నాం కాబట్టి కంటికి అలాంటి రిలాక్స్మెంట్ అనేది మనకి అందట్లేదు. అండ్ ఇంకొకటి మెయిన్గా వచ్చేసి థర్డ్ ఏంటంటే, మనం ఎక్కువ బ్రైట్ లైట్స్, అంటే అన్ని ఆర్టిఫిషియల్ లైట్స్ మధ్యలోనే ఉంటున్నాం. ఒకప్పుడు నార్మల్గా వాళ్ళు డే లైట్లోనే అన్ని పనులు చేసుకునేవాళ్ళు. సూర్యాస్తమయం అయ్యిందంటే చాలా వరకు రెస్ట్ తీసుకునే వాళ్ళు తప్ప ఎక్కువగా వర్క్ చేసేవాళ్ళు కాదు. కానీ మనం ఇప్పుడు మారిన దాంట్లో ఎక్కువగా మనము ఈవెన్ మార్నింగ్ కూడా మనం ఆర్టిఫిషియల్ లైట్స్ కిందనే వర్క్ చేస్తున్నాం. దానివల్ల కూడా కళ్ళు బాగా స్ట్రెయిన్. ఫోర్త్ ఏంటంటే, నార్మల్ లైట్ కన్నా ఎల్ఈడి లైట్ వల్ల మన కళ్ళు పాడే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు మనం అందరం వాడేది ఎల్ఈడి లైట్సే కాబట్టి దానివల్ల కూడా కంటికి సంబంధించినటువంటి చాలా జబ్బులు. అండ్ అందరికీ తెలిసిందే, ఫోన్స్, టీవీ, ల్యాప్టాప్ వీటన్నిటిని ఎక్కువగా వాడడం వల్ల కళ్ళు అనేవి బాగా స్ట్రెయిన్ అవుతుంది. ఇంకొకటి, చిన్నపిల్లలు తల్లిదండ్రులు వచ్చేసి చిన్నపిల్లలకు ఫోన్లు, మొబైల్, అంటే ఫుడ్ వాళ్ళు పిల్లలు తినాలన్నా కూడా ఫోన్లు ఇస్తా ఉన్నారు. అంటే ఫోన్ ఇస్తేనే పిల్లలు కూడా ఇప్పుడు ఫుడ్ తింటా అంటున్నారు. దీనివల్ల ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందంటారు? డెఫినెట్గా. ఎందుకంటే ఫోన్స్లో మనకి ఒక ఫోకస్ అనేది వస్తూ ఉంటుంది. సో కళ్ళు నార్మల్ లైట్ని, అంటే డే లైట్ని చూసినంతసేపు స్ట్రెయిన్ అవ్వవు. కానీ ఎప్పుడైనా కొంచెం బ్రైట్నెస్, అంటే ఉండాల్సిన దానికన్నా ఎక్కువ బ్రైట్నెస్ని చూసినప్పుడు, అది కూడా మనం దగ్గరికి పెట్టినప్పుడు మన కంట్లో సీలరీ మజిల్స్ అనేవి లెన్స్ని పట్టుకొని ఉంటాయి. అవి దగ్గర చూపు చూసినప్పుడు అవి కాంట్రాక్ట్ అవుతాయి అన్నమాట. సో అట్లా కాంట్రాక్షన్లో ఎక్కువసేపు మనకి మజిల్ ఉండడం వల్ల ఐ
ఐ స్ట్రెయిన్ అవుతుంది. ఇప్పుడు నార్మల్గా మన చెయ్యి ఉండడం వేరు, బట్ మనం దేనైనా హోల్డ్ చేసినప్పుడు ఈ మజిల్ అంతా కాంట్రాక్ట్ అవుతుంది. సేమ్ అదే విధంగా మన కళ్ళు కూడా మనవి దగ్గరవి చూసినప్పుడు సీలరీ మజిల్స్ కాంట్రాక్షన్లో ఉంటాయి. అందుకే చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా దగ్గరగా ఉన్నవి, మనం ఎక్కువసేపు చదివితే కళ్ళు లాగడం, ఎక్కువసేపు ఫోన్ చూసినా కళ్ళు లాగడం అనేది అందుకు జరుగుతుంది. కాబట్టి దూరంగా ఉండేటివి ఎంతసేపు చూసినా పర్లేదు, కానీ దగ్గరగా ఉండే వాటిని మనం ఎక్కువసేపు చూడడం వల్ల కళ్ళు స్ట్రెయిన్ అయ్యి ఆ తర్వాత కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో చిన్న పిల్లల్లో ఇంకా అవి డెలికేట్గా ఉంటాయి కాబట్టి వాళ్ళకి తొందరగా కంటి ప్రాబ్లమ్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఇంకా ఎక్కువగా ఉంటాయి. తల్లిదండ్రులు ఈ జాగ్రత్తలు తీసుకుంటే కంపల్సరీ, అంటే మీరు చెప్పిన ఈ రెమెడీని పాటిస్తే వీళ్ళు జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళ ఐసైట్ ప్రాబ్లం అయితే తగ్గించుకోవచ్చు అంటారు. ఇలాంటివి కొంచెం రెమెడీస్ లాగా ఫాలో అవుతూ కొంచెం మనము ఇట్లాంటి హెల్దీ ఫుడ్ అనేవి తీసుకుంటున్నట్టయితే ఐసైట్ అనేది వాళ్ళకి పెరగకుండా కళ్ళు మంచిగా ఉంటాయి. మేడం, ఇంకా డయాబెటిక్ పేషెంట్లకు కూడా డయాబెటిక్ రెటినోపతి వస్తూ ఉంటుంది. సో వాళ్ళకు కూడా అంటే మనం చేస్తున్న ఈ రెమెడీ వర్కౌట్ అవుతుంది అంటారు. రెగ్యులర్గా వాళ్ళు తినే దాంట్లో ఒక మెడిసిన్ కంటికి మంచిది తీసుకుంటే కళ్ళు ఎప్పటికీ కూడా వాళ్ళకి బాగుండడానికి ఇది డెఫినెట్గా వాళ్ళకి మంచి హెల్ప్ఫుల్ అవుతుంది. త్రిఫల అన్ని ఐ ప్రాబ్లమ్స్ లో మంచిది. మేడం, ఇంతవరకు ఎవరు కూడా త్రిఫలతో ఇలా మనం పాయసం చేసుకోవచ్చు అని చెప్పేసి ఎవరు చెప్పలేదు. ఫస్ట్ టైం మీరే చెప్తున్నారు. మన ప్రేక్షకులు కూడా కంపల్సరీ దీన్ని ఇలా చేసుకొని వాళ్ళ ఐసైట్ ప్రాబ్లమ్ కూడా తగ్గించుకుంటారు. మేడం చూద్దాం ఒకసారి. ఇప్పుడు దీంట్లో ఇప్పుడు కొంచెం ఇది హాఫ్ బాయిల్ అయింది కదా, ఇందులో మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఓకే మ్యామ్. సో ఆల్రెడీ వేడి చేసి పెట్టుకున్న మిల్క్ యాడ్ చేసుకోవాలి. అలానే అప్పుడే కొంచెం పటిక బెల్లం పౌడర్ కూడా వేసుకోవాలి. ఓకే మ్యామ్. ఇది నార్మల్గా వేయచ్చు. ఓకే మ్యామ్. కరిగిపోతుంది. పటిక బెల్లాన్ని మనం పౌడర్ లాగా ఏం చేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు. అది ఉడికేలోపు అది కూడా కరుగుతుంది. ఒక 2-3 ఇలాచీ వేస్తే అది డైజెషన్కి, ఇలాచీ నార్మల్గా కంటికి చాలా మంచిది. ఓకే మ్యామ్. సో అండ్ చలువ చేస్తుంది అంటారు, అండ్ డైజెషన్ పవర్ని కూడా పెంచుతుంది. సో మనం పాయసాలు చేసినప్పుడు అందరికీ తెలుసు ఇలాచీ వేస్తాం. పాలు, నెయ్యి అట్లా కొంచెం లేటుగా డైజెస్ట్ అయ్యేవి వేస్తాం కాబట్టి అవి తొందరగా డైజెస్ట్ అవ్వడానికి ఇలాచీ అనేది హెల్ప్ చేస్తుంది. సో అండ్ మనకి బాడీకి కూడా మంచిగా అబ్జర్వ్ అవ్వడానికి అది హెల్ప్ చేస్తుంది. అందుకే కొంచెం ఇలాచీ వేసుకోవాలి. ఓకే మనం ఇలా టోటల్గా అంటే మెత్తగా అయ్యేంత వరకు మనం చేసుకోవాలంటారు దీన్ని. కొంచెం మెత్తగా అయిన తర్వాత మనం ఈ త్రిఫల పౌడర్ కలుపుతాం అందులో. మేడం, చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ అంటే ఇప్పుడు మనం ప్రిపేర్ చేస్తున్న ఈ పాయసాన్ని ఎంత క్వాంటిటీ తీసుకోవచ్చు అంటారు? నార్మల్ పాయసం తిన్నట్టు ఇప్పుడు మనం ఇంట్లో సేమియా చేస్తే ఎట్లా తింటారో ఇది కూడా అంతే. ఎందుకంటే మనం దీంట్లో మెడిసిన్ ఎక్కువ ఏం కలపం కదా, సో 2-3 స్పూన్సే వేస్తాం కాబట్టి ప్రాబ్లం లేదు. ఓకే మ్యామ్. నార్మల్గా ఇప్పుడు మనం పాయసం చేసేటప్పుడు షుగర్ వేస్తాము, ఇలాచీ వేసాము, అట్లానే ఈ పౌడర్ కూడా వేస్తున్నాం కాబట్టి. యాక్చువల్లీ ఇందులో షుగర్ అయితే మనం యాడ్ చేయలేదు, పటిక బెల్లం. పటిక బెల్లం మాత్రం. ఆయుర్వేదిక్ లో షుగర్ ఏం వాడడం, నార్మల్ గా ఐదర్ బెల్లం అన్న వాడతాము లేకపోతే పటిక బెల్లం అన్న వాడతాము. ఓకే మ్యామ్. మేడం, మనం యాక్చువల్లీ మన షుగర్కి పటిక బెల్లానికి తేడా ఏంటి మ్యామ్? చెరుకు పాకం చేసేటప్పుడు డిఫరెంట్ స్టేజెస్లో వచ్చేవే ఇవి మనకి, అంటే పటిక బెల్లం కావచ్చు, బెల్లం కావచ్చు, ఇవన్నీ. కానీ షుగర్ అనేది ఏంటి అని అంటే దాన్ని తర్వాత రీఫైండ్ పాలిష్ చేయడానికి వాళ్ళు కొన్ని కెమికల్స్ అట్లా కలిపేసి అట్లా చాలా వైట్గా చేయడానికి చేస్తూ ఉంటారు. అందుకనే మనం షుగర్ అనేది కెమికల్స్ కలపడం వల్ల ఇప్పుడు చాలా మందికి డయాబెటీస్ కూడా ఎక్కువ. షుగర్ వాడడం వల్ల డిఫరెంట్ ప్రాబ్లమ్స్ మనం చూస్తూ ఉన్నాం. నార్మల్గా ఇప్పుడు మీకు రిఫైన్డ్ ఆయిల్ కి నార్మల్ ఆయిల్ కి తేడా ఏంటి అని అంటే దాంట్లో రిఫైన్డ్ ఆయిల్లో మనకేంటి కొంత క్యాస్టిక్ నేచర్ ఉన్నటువంటి వాటిని కలిపి మల్టిపుల్ టైమ్స్ వడబోయడం వల్ల అవుతుంది. సో ఆ కలిపే కెమికల్స్ వల్ల కూడా మనకి ఆయిల్ ఉండాల్సినటువంటి లక్షణాలు, అది ఇచ్చే క్వాలిటీ ఇవ్వకపోవడం వల్ల ఈ మధ్య కాలంలో అందరికీ ఇంత మనం ఆయిల్ ఫుడ్లో వాడినా కూడా జాయింట్ పెయిన్స్, డీజనరేటివ్ ప్రాబ్లమ్స్ మనం చూస్తున్నాం. సేమ్ వే మనకి షుగర్ అనేది పాలిష్డ్ కాబట్టి దాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఆల్రెడీ ఇప్పుడు ఇంకా మనకి ఇట్లా ఉడికిన తర్వాత దీంట్లో నార్మల్గా ఇట్లా ఒక 1 ఫుల్ స్పూన్ వేసుకోవచ్చు. వేసేసి ఒకవేళ ఇది మీకు ఏమన్నా కొంచెం టేస్ట్ ఏమన్నా కొంతమందికి కొంచెం లైటిష్ చేదుగా అనిపిస్తే మనం దీంట్లో కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. నార్మల్ పాయసం లాగానే దీన్ని చేసుకోవాలి. సో ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ కన్ను ప్రాబ్లమ్స్లో ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా యాడెడ్ అంటే నార్మల్గా మనకి కాఫ్, కోల్డ్ ఇవన్నీ కూడా రాకుండా ప్రివెంట్ చేస్తుంది. ఓకే మేడం, అయితే బంద్ చేసుకోవచ్చు మేడం మనం. మేడం, యాక్చువల్లీ మీరు చేసిన పాయసం అయితే ఈరోజు చాలా ఎక్సలెంట్గా ఉంది. అది చూస్తూ ఉంటేనే తినాలనిపిస్తుంది ఫస్ట్.
అంటే ఐసైట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అంటే డయాబెటిక్ రెటినోపతి అయినా కానీ చిన్నపిల్లలకు అంటే ఐసైట్ ప్రాబ్లం కన్ను ప్రాబ్లమ్స్ అన్నీ అండి, లైక్ రెటినల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేకపోతే ఐసైట్ ప్రాబ్లం కావచ్చు, డ్రై ఐ కావచ్చు, లేకపోతే ఎలర్జిక్ ఐ కావచ్చు, ఏదైనా కూడా అన్ని కన్ను ప్రాబ్లమ్స్లో తినొచ్చు. ఓకే మేడం, నేనైతే టేస్ట్ చేయాలనుకుంటున్నాను ఇమీడియట్గా. చాలా సూపర్గా ఉంది మేడం. ఫస్ట్ టేస్ట్ కూడా. నార్మల్గా అంటే దీంట్లో ఇవన్నీ వేసాం కదా, Yes, ma'am. సో నార్మల్ పాయసం లాగానే ఉంటుంది, కాకపోతే ఇంకొంచెం మనము పాయసంలో వేసుకునే అన్నితో పాటు ఈ త్రిఫలా పౌడర్ వేస్తాం అంతే. సో దీనివల్ల కన్ను ప్రాబ్లమ్స్ చాలా బాగా తగ్గుతాయి. బాగుంది. ఐసైట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ, డయాబెటిక్ కానీ, చిన్నపిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ, ఎవరైనా కూడా ఇలా ఇంట్లో పాయసం రెడీ చేసుకొని మీరు తీసుకుంటే, రెగ్యులర్గా మీరు తీసుకోవడం వల్ల మీ ఐసైట్ ప్రాబ్లం అయితే బయటపడవచ్చు. మేడం, ఐసైట్కి ఇంత మంచి పాయసాన్ని, అంటే ఇందులో త్రిఫలా కలిపి త్రిఫలా పాయసం అనాలి దీన్ని, త్రిఫలా పాయసాన్ని రెడీ చేసి మన ప్రేక్షకులకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.